UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైసీపీకి ఇదో బిగ్ షాక్ అనే చెప్పాలి. సీనియర్ నేత మాజీ మంత్రి జగన్ కి మంచి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్ బాలినేనిని పిలిపించుకొని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇవాళ రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇకపోతే 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి జగన్ కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. బాలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది అటుంచితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో బాలినేనికి తీవ్ర విభేదాలున్నాయి. ఈ క్రమంలో బాలినేని పార్టీని వీడితే ఖచ్చితంగా జనసేనలో చేరతారనే మాటలు ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.